అమెరికా, ఇరాన్ల మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇరాన్తో యుద్ధంలో అమెరికా లక్ష్యం ఏంటనేది కాసేపు పక్కన పెడితే, ఈ ఘర్షణల్లో అగ్రరాజ్యానికి సైనిక పరంగా జరుగుతున్న నష్టం మాత్రం అంతా ఇంత కాదు. ముఖ్యంగా అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన ఆయుధాలను ఇరాన్ చాలా చౌకగా మసి చేస్తుండడం అగ్రరాజ్యానికి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే యుద్ధంలో ఇరాన్ డ్రోన్ల తాకిడికి ఎదురుదెబ్బలు తిన్న అమెరికా ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తన అమ్ముల పొదలోకి భారీ ఎత్తున చౌకబారు డ్రోన్లను చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఏకంగా 5 లక్షల కోట్ల వరకు వెచ్చించనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా వివిధ కంపెనీలు, డ్రోన్ రేసర్లు ప్రారంభించిన స్టార్టప్లకు నిధులు సమకూర్చడంపై ట్రంప్ సర్కార్ దృష్టి పెట్టింది. దీంతో పాటు పెంటగాన్కు అవసరమైన డ్రోన్లు తయారు చేసే సంస్థలను ఎంపిక చేసేందుకు పోటీ పెట్టింది. దీనికి డ్రోన్ డామినెన్స్ అనే పేరును ఖరారు చేసింది. ఈ పోటీ ద్వారా కంపెనీలకు $1.1 బిలియన్ సమకూర్చి 3 లక్షల డ్రోన్లను తయారు చేయిస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన నీరోస్ కంపెనీ, బ్రిటన్కు చెందిన స్కై కటర్స్ ఈ రకం డ్రోన్ల తయారీ రేసులో ముందంజలో ఉంది. ఇప్పటికే ట్రంప్ కార్యవర్గం $54.6 బిలియన్, భారత కరెన్సీలో 5 లక్షల కోట్లకు పైగా వచ్చే ఏడాది రక్షణ బడ్జెట్ నుంచి సమకూర్చుకునేందుకు సిద్ధమైనట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు పెంటగాన్ మొదలుపెట్టిన పోటీల్లో పరీక్షించిన డ్రోన్లో ఒక్కోటి సుమారు $5,000 మాత్రమే. యుద్ధంలో వీటిని కోల్పోయినా పెద్దగా నష్టం ఉండకుండా చూసుకుంటోంది. ఈ పోటీలకు వచ్చిన డ్రోన్లను సైనిక సిబ్బంది వాస్తవ యుద్ధరంగ పరిస్థితులకు అనుగుణంగా పరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో సుదూర లక్ష్యాలు, నిర్మాణాల్లో ఉండే టార్గెట్లపై ప్రయోగించారు. ఇప్పటికే పలు కంపెనీలకు వేలాది డ్రోన్ల తయారీకి ట్రంప్ యంత్రాంగం ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. కాగా ఇరాన్తో జరిగిన యుద్ధంలో అమెరికాకు భారీగానే నష్టం జరిగినట్టు ఇప్పటికే పలు నివేదికలు బయటపెట్టాయి. యుద్ధ విమానాలు, డ్రోన్లతో పాటు కనీసం 42 సైనిక విమానాలు పూర్తిగా నష్టపోవటం లేదా దెబ్బతినటం జరిగిందని ఆ నివేదిక పేర్కొంది. క్లాసిఫికేషన్, ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణ, ఇతర కారణాల వల్ల ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇరాన్పై చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఖర్చు దాదాపు $29 బిలియన్, సుమారు 2.8 లక్షల కోట్లకు చేరుకుందని ఇటీవలి అమెరికా రక్షణ శాఖ కూడా స్పష్టం చేసింది. ఇరాన్పై యుద్ధం ప్రారంభించిన 2 నెలలకే $1 బిలియన్ విలువైన సైనిక విమానాలు, ఫైటర్ జెట్లు, డ్రోన్లను తాము నష్టపోయినట్లు అమెరికా కాంగ్రెస్ సైతం అంగీకరించింది. ఈ క్రమంలోనే నష్టాన్ని తగ్గించుకునేందుకు తక్కువ ఖర్చుతో డ్రోన్ల తయారీకి అమెరికా సిద్ధమైనట్లు తెలుస్తోంది.